చాడీలు చెప్పే జింక. చోటు జింకకి ఇక్కడి మాటలు అక్కడ చెప్పడం అంటే చాలా సరదాగా ఉండేది. ఒకరోజు ఒక నక్క తన పిల్లతో మాట్లాడుతూ ఉండడం ఆ జింకకు వినిపించింది. చూడన్నా, నువ్వు ఆ కొండపైకి వెళ్ళకు. నీకు నేనెన్నిసార్లు చెప్పాను అక్కడికి వెళ్ళొద్దని. అక్కడ ఒక భయంకరమైన నక్కుంటుంది. నీకు తెలుసా, ఒకవేళ దాని చూపు నీ మీద పడిందంటే ఏం జరుగుతుందో? అది నిన్నస్సలు ప్రాణాలతో వదలదు. అమ్మా, అలా అయితే నేను ఈరోజు నాన్నని నాతో పాటు అక్కడికి తీసుకెళ్తాను. నాన్న దాన్ని చంపేస్తాడు. అప్పుడు నేను రోజు అక్కడికి వెళ్ళొచ్చు కదా. కాదు నాన్న, అది చాలా ప్రమాదకరమైంది. ఒకసారి మీ నాన్న దాన్ని ఎదుర్కొన్నాడు కూడా. అది మీ నాన్నని చితకబాదింది కూడా. దాన్ని ఎదిరించలేక మీ నాన్న క్షమాపణ అడిగారు. అప్పుడు మీ నాన్నని ప్రాణాలతో వదిలిపెట్టింది. నిజంగా తను అంత భయంకరమైనదా? అలాగే అమ్మా, నేను ఇంకెప్పుడు ఆ కొండపైకి వెళ్ళను. ఆ పిల్ల మాట విని నక్క చాలా సంతోషించింది. జింక దాక్కుని వాటి మాటలు మొత్తం వినేసింది. దాంతో అది అక్కడ్నుండి బయలుదేరి వెళ్లి ఒక్కొక్క జంతువుకి ఈ విషయం చేరవేసింది. నక్క భర్త ఇంకో నక్కతో దెబ్బలు తిని వచ్చిందని అందరికీ చెప్పేసింది. నక్క భర్త అడవిలో తిరుగుతూ ఉండగా అక్కడున్న జంతువులన్నీ చూసి నవ్వుతూ ఉండేవి. ప్రతి జంతువు ఒకటే మాట అనేది, అది వేరే నక్కతో దెబ్బలు తినొచ్చిందని. ప్రతి జంతువు నోట ఈ మాట విని విని దానికి ఎంతగానో కోపం వచ్చింది. అది తన గుహ దగ్గరికి వెళ్లి తన భార్య నక్క మీద అరవడం మొదలుపెట్టింది. నువ్వు జింకకి చెప్పావా నేను నక్కతో దెబ్బలు తిని వచ్చానని? తను ఈ విషయాన్ని అడవిలో అందరికీ చెప్పేసింది. నువ్వు ఎందుకు అలా చెప్పావు? ఈ విషయం విని నక్క తనకి జరిగిందంతా చెప్తూ ఇలా అంది. అది నేనేదో మన బిడ్డను భయపెట్టాలని అలా చెప్పాను. తను నా మాట కూడా నమ్మింది. కానీ జింకెప్పుడు మా మాటలు వినిందో నాకు తెలీదు. భార్య మాటలు విన్న ఆ భర్త నక్క వెంటనే జింక దగ్గరికి వెళ్లి ఇలా అంది. నా భార్య ఆ మాటని కేవలం నా బిడ్డని భయపెట్టడానికి చెప్పింది. కానీ నువ్వు అది నిజమని నమ్మి అడవిలో అందరికి పుకారి పుట్టించావు. నువ్వు వెళ్ళి అందరికి అసలు విషయం చెప్పు, నేను ఏ నక్కతోనే దెబ్బలు తినలేదని. అది విని జింక భయపడిపోయింది. అది వెళ్లి అన్ని జంతువులకి ఈ విషయం చెప్పింది. అది కేవలం పుకారు మాత్రమే అని చెప్పింది. ఆ తర్వాత అది అలసిపోయి నక్క భర్త దగ్గరికి వచ్చింది. అప్పుడు నక్క ఆ జింకని క్షమించింది. కాని జింకకి ఉన్న ఈ అలవాటు మాత్రం ఇంకా పోలేదు. ఒకరోజు సింహంరాజు తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఇంతలో దాని దగ్గరికి వేరే అడవికి రాజైన మహారాజు వచ్చింది. 2 సింహాలు ఒకే దగ్గర ఉండటం చూసి జింక దాక్కుని వాటి మాటలు వినడం మొదలుపెట్టింది. నువ్వు ఇక్కడ నా అడవిలో ఏం చేస్తున్నావు? నేనెక్కడికి కేవలం నీతో స్నేహం చేయడానికి మాత్రమే వచ్చాను. స్నేహం చేయడం కోసమా? అది నాతోనా? అసలు నీ ఉద్దేశం ఏంటి? షేర్ ఖాన్, నీ అడవి చాలా పెద్దది, కానీ నా అడవేమో చాలా చిన్నది. నాకు తెలుసు నీకు దీన్ని చూసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందని. అలాంటిదేం లేదు, ఎందుకంటే నేను నా అడవిని చాలా బాగా చూసుకుంటున్నాను. ఇక్కడ నా వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా చూడు, నేను నీ మంచి గురించే మాట్లాడుతున్నాను. నువ్వు నీ అడవిని నా అడవితో కలిపేసాయి. అప్పుడు మనమిద్దరం కలిసి 2 అడవుల్ని శాసిద్దాం. అలా అని దాని మనసులో ఇలా అనుకుంది. ఒకసారి తను దీనికి ఒప్పుకుంటే చాలు. ఆ తరువాత తన జంతువులతో కలిసి తన్నే చంపించేస్తాను. అప్పుడు 2 అడవుల మీద నా రాజ్యం ఉంటుంది. నేను దీనికి ఏమాత్రం ఒప్పుకోను. ఇక నువ్వు దయచేయచ్చు. నువ్వు ముసల్దాని అయిపోయావు షేర్ ఖాన్. ఒకవేళ ఏదైనా ప్రమాదం వచ్చిందంటే నువ్వు ఈ అడవిని ఎలా కాపాడగలవు? ఈ మాట విని సింహరాజుకి కోపం వచ్చింది. అలా అయితే నాలో ఎంత బలం ఉందో నీకు ఇప్పుడే చూపించమంటావా? వద్దు ఆగు. ప్రస్తుతానికి నేను వెళ్తున్నాను. కానీ కొద్ది రోజులు నా తమ్ముడు అడవికి వస్తున్నాడు. తనకు నీకన్నా చాలా బలం ఎక్కువ. ఈసారి నేను తనతో కలిసి వస్తాను. చూస్తుంటే నీకు నీ ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా. నువ్వు నన్ను చంపినా కూడా తను తప్పకుండా ఇక్కడికి వచ్చి తీరుతాడు. అప్పుడు నీతో పాటు ఈ అడవిలో ఉన్న ఎన్నో జంతువులను కూడా చంపేస్తాడు. ఈ మాటలు విని సింహరాజు గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. అది చూసి మహారాజు ఆశ్చర్యపోయి ఇలా అంది. ఏమైంది? నువ్వెందుకలా నవ్వుతున్నావు? నాకు కూడా ఒక తమ్ముడున్నాడు. ఇక్కడే ఈ అడవికి పక్కనే ఉన్న అడవిని శాసిస్తున్నాడు. వయసులో నాకంటే చిన్నవాడు, నాకంటే బలవంతుడు కూడా. నేను తననే పిలిపిస్తాను. కానీ తను ఈ అడవికి వస్తే అప్పుడు తనకు కూడా వేటాడడానికి కావాలి కదా. అయితే ఏమైంది? మీ తమ్ముడు వచ్చినా కూడా ఏ కారణం లేకుండా నా అడవిలో ఉన్న జంతువులన్నిటినీ చంపుకు తింటాడు. దాని బదులు నేను నా తమ్ముడినే ఇక్కడికి పిలిపిస్తాను. తను రోజుకి కేవలం 3 జంతువులు చొప్పున వేటాడతాడు. ఇక్కడ కూడా అలాగే చేస్తాడు. నిన్ను ఇప్పటికిప్పుడే చంపేస్తాను.
నీ తమ్ముడు రావడానికి సమయం పడుతుంది. నీ తమ్ముడు వచ్చేలోపే నా తమ్ముడు ఈ అడవికి వచ్చేసుంటాడు. అరేరే వద్దు మహారాజా, నేను కేవలం నిన్ను భయపెట్టడానికి మాత్రమే అలా అన్నాను. నాకు ఏ తమ్ముడు లేడు. నేను వెళ్ళిపోతున్నాను. అలా అని అది అక్కడి నుండి పారిపోయింది. రోజు 3 జంతువుల్ని వేటాడటమా? ఈ విషయం మిగతా జంతువులకి తప్పకుండా చెప్పాల్సిందే. అలా అని జింక అక్కడి నుండి పరుగులు పెడుతూ వెళ్లి ఈ విషయం అడవిలో ఉన్న జంతువులన్నిటికీ చెప్పడం మొదలుపెట్టింది. అది జంతువుల దగ్గరికి వెళ్లి అందరికీ ఇదే విషయం చెప్పేది. షేర్ఖాన్ తన తమ్ముణ్ణి ఈ అడవికి పిలుస్తుందంట. ఈ అన్నా తమ్ముడు ఇద్దరూ కలిసి రోజు 3 జంతువుల్ని వేటాడతారంట. అలా అయితే కొన్ని నెలల్లోనే అడవి మొత్తం నాశనమవుతుంది. అప్పుడు జంతువుల మనసులో భయం మొదలయ్యింది. జంతువులన్నీ అడవిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. సాయంత్రం అయ్యేసరికి అడవి మొత్తం ఖాళీ అయిపోయింది. సాయంత్రం పూట సింహరాజు వాకింగ్కి వెళ్ళినప్పుడు దానికి అడవిలో ఒక్క జంతువు కూడా కనిపించలేదు. చెరువు దగ్గర కూడా దూరం వరకు ఏ జంతువు కనిపించలేదు. ఇప్పుడు దానికి కంగారు మొదలయ్యింది. నిజంగా షేరు తన తమ్ముడిని ఇక్కడికి పిలిపించి జంతువులన్నిటి మీద దాడి చేయించాడా ఏంటి? ఒక్కరు కూడా కనిపించడం లేదు. అలా అనుకుంటూ సింహరాజు అడవి నుండి బయటికి వెళ్లే దారి వైపు పరిగెత్తింది. అక్కడ దానికి జంతువులన్నీ అడవి నుండి బయటికి వెళ్లడం కనిపించింది. సింహరాజు ఆ జంతువుల ముందుకు వెళ్లి నించుంది. సింహరాజును చూసి జంతువులన్నీ అక్కడే ఆగిపోయాయి. ఉన్నట్టుండి మీ అందరికి ఏమైంది? అయినా మన అడవిని వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కాసేపు ఏ జంతువు మాట్లాడలేదు. ఆ తర్వాత రాము ఏనుగు ధైర్యం చేసి ఇలా అంది. మేమంతా ఇక్కడే ఉండి మా చావు కోసం ఎదురు చూస్తూ ఉండేదానికన్నా మేమిక్కడ నుండి వెళ్ళిపోవడమే మంచిది. చావు కోసం ఎదురు చూడమా? అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నువ్వు మీ తమ్ముణ్ణి కూడా ఈ అడవికే పిలుస్తున్నావు అనే విషయం మాకు తెలిసిపోయింది. తను రోజు 3 జంతువుల్ని తిని తన ఆకలి తీర్చుకుంటుంది. తను ఇక్కడికి వస్తే తప్పకుండా మాలో నుండే రోజు 3 జంతువులు తగ్గిపోతాయి. అలాంటప్పుడు ఇక్కడ ఉండాలని ఎవరు అనుకుంటారు? అందుకే మేమంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. మీతో ఇదంతా ఎవరు చెప్పారు? ఇక్కడ అలాంటిదేమీ జరగదు. మాకిదంతా చోటు జింక చెప్పింది. ఈ మాట విని సింహరాజుకి కోపం వచ్చింది. కోపంలో ఇలా అంది. చోటు జింకా, ఎక్కడున్నావు? వెంటనే నా ముందుకి రా. ఇది విని చోటు జింక భయపడింది. అది జంతువుల వెనక దాక్కొనుంది. అది భయపడుతూ సింహరాజు ముందుకి వచ్చింది. చెప్పండి షేర్ఖాన్. నువ్వు ఈ పుకార్ని ఎందుకు పుట్టించావు? చెప్పు, దీని వెనుకున్న అసలు కారణమేంటి? అంటే నేను మీరు మాట్లాడటం విన్నాను. మీరు షేరుతో అన్నారు కదా, అప్పుడు మీరు మీ తమ్ముణ్ణి అడవికి పిలిపిస్తాను అని, రోజుకి 3 జంతువుల్ని మీరు వేటాడతానని చెప్పారు కదా షేర్ఖాన్. ఇడియట్! నేను చెప్పిన దానికన్నా ముందు షేరు ఏం చెప్పాడో నువ్వు వినలేదా? వాడు తన తమ్ముణ్ణి పిలిపించి ఈ అడవి మీద దాడి చేయించాలన్న పథకం వేశాడు. అందుకే నేను కూడా వాణ్ణి భయపెట్టాలని నిర్ణయించుకున్నాను. నాకు ఓ తమ్ముడు నాడని చెప్పాను. నిజానికి నాకు ఏ తమ్ముడు లేడు. అలాగే నేను ఎప్పటికీ నా అడవిని నాశనం చేసుకోను. ఈ మాట విని జంతువులన్నీ సంతోషించి అవి తిరిగి అడవికి బయలుదేరాయి. చోటు జింక, రాబోయే ప్రమాదాల నుండి అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ఏదైనా విషయం ఎవరికైనా చెప్పే ముందు అది నిజమా కాదా ముందు తెలుసుకోవాలి. నిజం తెలుసుకోకుండా ఏ విషయమైనా అందరికీ చెబితే అది పుకారు పుట్టించడం అవుతుంది. అలా పుకార్లు పుట్టించడం వల్ల ఎప్పుడూ నష్టమే జరుగుతుంది. ఈ మాట విని జింకకి తెలివి వచ్చింది. ఇంకా ఆ రోజు తర్వాత తను పుకార్లు పుట్టించే అలవాటుని శాశ్వతంగా వదిలేసింది.